మైనింగ్ దుర్మార్గం జరుగుతూనే ఉంది. ఏడాదిగా ఎవరు దోచుకుంటున్నారో తెలియదు, ఎవరికి పోతున్నదో తెలియదు. ఇట్లాంటి సందర్భంలో లక్షలకి లక్షలు, కోట్ల కోట్లు చేతులు మారుతూనే ఉన్నాయి. ఎదుటి వాళ్ళను విమర్శిస్తూ అసలు విషయాన్ని దాచేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఒక వీడియోకి సంబంధించి సాక్షి ఒక వార్తని హైలైట్ చేసుకొచ్చింది. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన అనుచరుల దందాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే దామస్ అనుచరుడితో ఒక క్వారీ వ్యాపారి మాట్లాడిన ఆడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్వేట్ నగర మండలంలోని సురేంద్రనగరం పంచాయతీ పరిధిలో తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డి క్వారీ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే దామస్ ఆయన ప్రధాన అనుచరులు క్వారీ నిర్వహణకు కప్పంగట్టాను హుకుం జారీ చేశారు. ఇందుకు వెంకటేశ్వరరెడ్డి అంగీకరించకపోవడంతో రాళ్లు తరలిస్తున్న లారీలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు ఎమ్మెల్యేలను సంప్రదించగా తన అనుచరుడు హరీష్ యాదవ్తో మాట్లాడని చెప్పినట్టు సమాచారం. దీంతో హరీష్ యాదవ్ను కలిసి మాట్లాడి 50 లక్షలు ఇచ్చారు. అయినా పనులు సాగనీయలేదు. ఇలా అడ్డుకోవడం బాగలేదని వాళ్ళిద్దరి మధ్య చర్చ నడిచింది. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే వెంకటేశ్వరరెడ్డి ఎవరో, ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదని హరీష్ యాదవ్ చెప్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. వెంకటేశ్వరరెడ్డి, సార్ మిమ్మల్ని నమ్మి మీ చేతికి 50 లక్షలు ఇచ్చాను, నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు, నేను అన్నీ తెలుసుకుని మీకు కాల్ చేస్తాను. అది కాదు సార్, ఎమ్మెల్యే వద్ద నుంచే ప్రాబ్లం, 50 లక్షలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నాను, నేను చెప్తానన్న మాట్లాడతాను, కొద్దిగా మాట్లాడు హరీష్, ఎందుకంటే 50 లక్షలు ఇచ్చి పిచ్చోండి అయిపోతాను హరీష్, ఎందుకంటే నువ్వు ఏదో పొలిటికల్ నుంచి వచ్చావని నమ్మకంతో ఇచ్చాను. హరీష్ యాదవ్ ఏం మెటీరియల్ చేరాల్సిన చోటికి చేరింది. వెంకటేశ్వరరెడ్డి, నేను ఎవరితో మాట్లాడేది చెప్పు, నాకు నీవే ఎమ్మెల్యే కూడా హరీష్తో మాట్లాడని చెప్పారు కదా. హరీష్ యాదవ్, నేను మాట్లాడతాను, ఓకే, నేను సార్తో మాట్లాడతాను, చిన్న డిస్టర్బెన్స్తో ఉన్నాడు, నిన్ను కూడా మాట్లాడిస్తాను, డబ్బుల విషయం అయితే కాదు, 2-3 చోట్ల సమస్యలు, నిన్న వచ్చినా మాట్లాడలేకపోయాను, డబ్బుల విషయం అయితే కాదు, చాలా బిజీగా ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి, కొంచెం మాట్లాడిన సార్, ఇక్కడ మీరే నాకు ప్లీజ్. హరీష్ యాదవ్, నేను ముందున్నాను కాబట్టి ఎమ్మెల్యే క్లారిటీగా చెప్పాలి. వెంకటేశ్వర, మీరు ముందున్నారనే మీ వద్దకు అనేక సార్లు తిరుగుతున్నా సార్. హరీష్ యాదవ్, శనివారం ఆదివారంలో కలిసి మాట్లాడతాను, మీకు క్లారిటీ ఇస్తాను వెంకటేశ్వరరెడ్డి, నేను మీకు చేస్తాను సార్, మీకేమీ కాదు. వెంకటేశ్వరరెడ్డి, నాకు ఇబ్బంది లేకుండా చూడండి, నేను దీనిపై ఆధారపడి ఉన్నాను ప్లీజ్ సార్ అంటూ తన మాట్లాడిన సంభాషణ ఇక్కడ హైలైట్ అయింది.